హెబ్రీ 11 5th verse నుంచి చూసుకుందాము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడినప్పుడు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే. ప్రభువా, ఈ లేఖను మీ హస్తాల మీద అప్పచెప్తున్నాము. దయచేసి లేఖనం ద్వారా మాతో మాట్లాడి మాకు కావాల్సిన జీవాహారం అనుగ్రహించి తండ్రి ప్రభువా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయం నీ చేతులకు అప్పగిస్తున్నాం. కొన్ని నిమిషాలు మేము ధ్యానం చేయించుండగా మా అందరికీ కూడా ఎలా నడుచుకోవాలో నేర్పించుతారు. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు దేవుని వాక్యం నుంచి మనము ఏ గాడ్లీ మ్యాన్ ఈనోక్ గురించి చూసుకున్నాం. ఆనోక్ గురించి మనము పోయిన నెలంతా కూడా యేసు ప్రభు ఒక ఉపమానాలు మనం కొన్ని చూసుకుంటూ వచ్చాము. ఈ మంత్ మెన్ ఆఫ్ గాడ్, విశ్వాసపు వీరుల గురించి దేవుని చిత్తం ఉంటే ఈ వారం చూసుకొని మళ్ళీ వచ్చే నెల వచ్చేసరికి అగైన్ విల్ గో బ్యాక్ టు ద న్యూ టెస్ట్మెంట్. యేసు ప్రభు చేసిన ఉపమానాలు మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాము. ఒక్కొక్క నెల మనం కొంచెం బ్రేక్ ఇస్తూ ఇటు అటు ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అనేది రెండు కూడా చూసుకుంటూ మనం ముందుకెళ్దాము. ఎందుకంటే బోత్ ఆర్ సో ఇంపార్టెంట్. కాబట్టి గ్రేట్ లెసన్స్ దేవుడు మనకి నేర్పించడానికి ఇవన్నీ మనకి రాసి ఉన్నాడు గ్రంథంలో, బైబిల్లో. బైబిల్ నిజంగా మనకు ఒక గైడ్. మనకి వాక్యానుసారంగా మనం ఎలా నడుచుకోవాలో దేవుడు మనకి వాక్యం అనేది మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ప్రతిదినము వాక్యంలో నడుచుకోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యం పోవటం అనేది అంత సులభమైన విషయం కాదు. పరలోకం పోవాలి అంటే భూమి మీద ఉన్న నీ ప్రయాణము ఒక మంచి ప్రయాణంగా ఉండాలి. నీ పోరాటము ఒక బలమైన పోరాటంగా ఉండాలి. ఒక గెలుపు పొందాలి, బహుమతి కోసం పరిగెత్తాలి. అంతేకాకుండా అన్నిటికన్నా డేంజరస్ వాక్యం లేకపోతే ఏమవుతుందంటే నువ్వు పాపంలో పడే అవకాశం ఉంటుంది. బైబిల్ ఏం సెలవిస్తుందంటే దుష్టుడు అనగా సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామని తిరుగుతూ ఉన్నట్టుగా మనకు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఎవరిని పాడేయాలి, ఎవరిని దేవుని నుంచి దూరం చేయాలి, ఎవరిని నరకాగ్నిలోకి తీసుకెళ్లాలని అనేకమైన ప్రయాసాలలో దుష్టుడు ఉన్నాడు. ఈ దుష్టుని ఓడించాలంటే మనకు కావాల్సింది దేవుని వాక్యము, మరి అదేవిధంగా ఒక గాడ్లీనెస్ అనేది చాలా ప్రాముఖ్యం. దుష్టుని ఓడించడం అనేది ఒక చిట్కలో నేను ఓడించేస్తానంటే కుదరదు. నువ్వు విశ్వాసంలో అధికమైనప్పుడే, విశ్వాసపు మీద అటాక్ జరిగినప్పుడు నువ్వు దుష్టుని ఓడించగలవు. లేఖనాలు నీకు సంపూర్ణంగా తెలిసినప్పుడే దుష్టుడు ఏదైతే అబద్ధం చెప్తాడో సత్యం ఏందో నీకు తెలుసు కనుక దుష్టుని ఓడించడానికి నీకు అవకాశం దొరుకుతుంది. నిజానికి ఇలాగా ఈ లోకంలో జీవించే మనం అనేకమైన మంది పాపం చేయడానికి కారణం ఏంటంటే లేఖనాలు తెలియక, వాక్యంని నెమరివేయక, ఇన్ఫర్మేషన్ లేక, సత్యం ఏందో తెలియక, దేవుడు కోరుతున్న విషయాలు ఏందో చాలా మందికి ఎరగరు. కనుక ఏమైతుంటుందంటే దుష్టుడు వారిని ఎంతో సులభంగా మోసపరిచేసి చివరికి దేవుడి నుంచి దూరం అయ్యి వారు నిద్రించిన తర్వాత నేను క్షేమంగా ఉన్నా అనుకుంటారు, పరలోక రాజ్యం వెళ్తాను అనుకుంటారు. కానీ చివరికి వచ్చేసరికి దే ఎండ్ అప్ ఇన్ లేక్ ఆఫ్ ఫైర్, ఆ ఒక అగ్నిగుండంలో పడటానికి అవకాశం ఉంది. ఈ లోకంలో నువ్వు ఆప్షన్ అనేది ఏమీ లేదు. మనకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది, ఏంటంటే దేవునితో నడవటం. అప్పుడే మనము భూమి మీద భద్రతలో ఉంటాము, యోహాను చెప్పిన ప్రకారంగా ఏ కీడు రాకుండా. అదేవిధంగా ఈ భూమిని వదిలిన తర్వాత మనకి పరలోక రాజ్యం అనే గొప్ప బహుమానము ఆయనతో పాటు, దేవునితో పాటు, మన తండ్రితో పాటు ఉండే అవకాశము మనకు దొరుకుతా ఉన్నది. నువ్వు సీరియస్గా ఉన్నా లేకున్నా, నీకు దేవుడు కావాలన్నాను లేకున్నాను, దుష్టుడు అటాక్ మాత్రం ఆగదు. ఇటు నీతిమంతుడి మీద కూడా దుష్టుని అటాక్ ఉంటుంది, అదేవిధంగా దుష్టుడి మీదను అటాక్ ఉంటుంది. ఇటు నీతిమంతుడిని ఏ విధంగా అటాక్ చేయాలో దుష్టుడు అగ్నిబాణాలు వేస్తూనే ఉంటాడు ఎఫ్ఎస్సి ప్రకారంగా. అదేవిధంగా పాపం చేసిన వారు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, అందరి మీద ఒక దుష్టుడు అగ్నిబాణాలు అనేది కురిపించడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి అగ్నిబాణాలలో ఒకే ఒక వ్యక్తి నిలబడి ఉండగలడు. ఎవరైతే వాక్యం అనే మరి డాలుని పట్టుకుని ముందు నిలబడతారో అలాంటి వ్యక్తే ఓడించగలడు. డాలుని పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడంటే దుష్టుని యొక్క అగ్ని బాణాలని ఆర్పుటకు శక్తివంతుడు అవుతాడు. వాడు ఎన్ని ఫైర్ డాట్స్ వేసినాను, అనగా అగ్నితో కూడిన ఎన్ని బాణాలు వేసినాను, అది నీకు, నీ కుటుంబానికి అపాయం కలగచేయదు. కనుక ఒకే ఒక్క వ్యక్తి పడిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే సంఘాలలోకి వెళ్లకుండా, ప్రార్థనలు చేయకుండా, ఏదో పేరుకి క్రైస్తవుడు అని చెప్పుకొని, ఓకేనండి, బైబిల్ చదవకుండా, మరి ప్రార్థన జీవితం లేకుండా, లేఖనాలు పరిశీలించకుండా, దినమంతా సమయం వ్యర్థం చేస్తూ, పనికిరాని వాటికి సమయం ఇస్తూ, దేవునితో నడవకుండా ఉండే వ్యక్తి, పట్టించుకోలేని వ్యక్తి, అలాంటి వ్యక్తి తప్పక పడిపోతాడు. చివరికి నేను పుట్టుక నుంచి క్రైస్తవుని ఎంత చెప్పుకున్నాను, ఎంత సిలువ వేసుకొని తిరిగినాను, నేను దేవుని బిడ్డను అనుకున్నాను, దుష్టుని ఓడించకపోతే
నువ్వు తప్పకుండా దుష్టునితో పాటు కలిసి నరకాగ్నిలోకి వెళ్తావు. కాబట్టి భూమి మీద ఉన్న కొంచెం లైఫ్లో మనకి అటాక్లో మనకున్న శత్రువు అయిన సాతానుని ఓడించాలంటే మనకు కావాల్సిన లేఖనాలు, బైబిల్, వాక్యము. కనుక వాక్యంలో ఎదుగుచూ ఉండాలి. అందుకే దేవుడు ఇంతగానో మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇవన్నీ బైబిల్ మనం చూసుకుంటూ వెళ్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది మనకి. మన 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 జీవితమే అయిపోతుంది. జనరేషన్స్ అయిపోయిన బైబిల్ కంప్లీట్ చేయడం చాలా కష్టం. ఒక్కొక్క లేఖనాలు చూసుకొని ఒక్కొక్క వాక్యం చూసుకోవాలంటే బ్రదర్ సిస్టర్స్, వ్యక్తిగతంగా కూడా మనం బైబిల్ చదివే వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ ఒక గ్రేట్ మ్యాన్ ఈరోజు చూసుకుందాము. ఏంటంటే విశ్వాసపు వీరుడు ఈనోకు గురించి మనం బైబిల్లో ఈరోజు చూసుకుందాం. హెబ్రీలో ఈనోకు గురించి రాయబడ్డది. 3 చోట్ల ఈనోకు గురించి రాయబడ్డది నూతన నిబంధనలో. లూకాలో, హెబ్రీలో, యూదాలో చూస్తుంటాం. ఈనోకు ఎట్టివాడో అనేది మనకి ఈనోకు గురించి మనకు నూతన నిబంధనలో రాయబడి ఉన్నది. ఈనోకు అసలు ఎవరు, అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనము జాగ్రత్తగా ఈరోజు తెలుసుకుందాము. ఎందుకు ఈ వ్యక్తిలో ఉన్న ఒక గొప్పతనం ఏంటి? ఆయన మరణాన్ని రుచి చూడలేదు. ఆయన మరణాన్ని రుచి చూడకుండా ఆయన పరలోక రాజ్యానికి దేవునితో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయిన వ్యక్తి, మనలాంటి మామూలు వ్యక్తి. బట్ ఈనోక్ వాజ్ వాక్డ్ విత్ ద లార్డ్ అన్నమాట. దేవునితో నడిచాడు. బైబిల్ సెలవిస్తుంది ఈనోకు దేవునితో నడిచి అలా మరణాన్ని రుచి చూడకుండా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. ఇద్దరు వ్యక్తులు పరలోక రాజ్యానికి ఇలా ఎత్తబడినట్టుగా చూస్తున్నాం. ఒక వ్యక్తి ఈనోకు, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం ఆదికాండంలో. దాని తర్వాత ఏలియా అని చూస్తాం, ఇంగ్లీష్ లో ఎలైజా అంటారు. ఎలైజానేమో అగ్నిరథం వచ్చేసి ఆయనని పరలోకానికి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాము. మరణం రుచి చూడలేదు. అదే విధంగా మనం చూస్తే ఇక్కడ కూడా ఈనోకు దేవునితో నడుస్తూ ఒక దినం దేవుడు అన్నాడు, ఓకే మనం వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. మనుషులు ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయాడు. బైబిల్లో 2 ఈనోకులు ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో 2 ఈనోకుల గురించి చూస్తాము. మొదటి ఈనోకు ఎవరు అంటే మనం చూస్తే జాగ్రత్తగా 4వ అధ్యాయంలో ఒక ఈనోకు కయోను యొక్క కుమారుడు. సో కయోను ఏం చేశాడంటే ఈనోకు పేరు మీద ఒక సిటీనే తయారు చేసి ఒక సిటీకే ఈ ఈనోకు అనే పేరు పెట్టినట్టుగా చూస్తున్నాం, ఆనోకు అని. కయోని సంతతి వారి ఆనోకు దేవునితో నడిచినట్టుగా ఇక్కడ చూపించట్లేదు. ఇంకొక ఈనోకు కూడా ఉన్నాడు. ఈ ఈనోకు ఎవరంటే సేత్కి పుట్టిన ఈనోకు. ఆదాము కుమారులలో సేత్ అనే కుమారుడు ఒక మంచి నీతిమంతంగా నడిచిన కుమారుడు. సేత్ వంశావళిలో నుంచి బయలుదేరిన వ్యక్తి అన్నమాట. ఈ మెతుసులాకి ఒక తండ్రి, ఆ తండ్రి పేరు ఎవరు అంటే ఈనోక్. ఈనోకు టోటల్ గా 365 ఇయర్స్ బతికాడు. 365 సంవత్సరాలు బతికాడు. దాంట్లో 65 సంవత్సరాలు ఆయన ఒక మామూలు జీవితంగా జీవించాడు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఈ 65 ఇయర్స్ ఆయన మామూలు జీవితంలో జీవించాడు. అప్పుడు 65 ఇయర్స్ అప్పుడు మెతుషుల పుట్టాడు ఆయనకి. బహుశా నేను అనుకుంటా ఆయనకు సంతానం లేరు 65 ఇయర్స్ వరకు. ఎంతో బాధపడి ఉంటాడు. మనకు తెలియదు, సంతానం లేకపోతే దుఃఖం అవుతా ఉంటుంది, మనందరికి తెలుసు. బహుశా దేవుణ్ణి అడిగింటాడు, ప్రభువా నాకు సంతానం అనుగ్రహించమని. మనకు ఆ రికార్డెడ్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినేషన్. అలా ప్రార్థన చేసింటాడు ఏమో, దేవుడు ఇచ్చింటాడు. ఎందుకంటే బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఆఫ్టర్ మెతుషులా ఇస్ బార్న్, మెతుషులా పుట్టిన తర్వాత నుంచి ఈనోకు దేవునితో నడవటం మొదలు పెట్టాడు. ఆయన జీవిత కాలం అంతా 365 ఇయర్స్, 365 సంవత్సరాలు. దాంట్లో 65 సంవత్సరాలు ఒక మామూలు వ్యక్తిగా ఉన్నాడు, మెతుషులా పుట్టాడు. దాని తర్వాత 300 ఇయర్స్, ఈ 300 సంవత్సరాలు ఆయన దేవునితో నడిచాడు. మనకి ఉన్న కొంచెం 80 ఇయర్స్ లైఫ్లోనే దాంట్లో 20 ఇయర్స్ మనకి ఎడ్యుకేషన్లో అయిపోతుంది, 25 ఇయర్స్ వరకు. దాని తర్వాత జాబ్స్ వెతుక్కోవటము, వివాహాలు కావటము, వీటిలోనే మన టైం ఎంత అయిపోతుంది. దాని తర్వాత మిగిలిన ఒక 20-30 ఇయర్స్ ఉండొచ్చు, లేదంటే 40 ఇయర్స్. ఆ 40 ఇయర్స్ లేదా 20-30 ఇయర్స్ దేవుని కృప ఉంటే ఇంకా బతుకుతాం. దేవునితో నడవటం అనేది ఎంతో కష్టమైతా ఉంటుంది. బట్ ఈయనైతే 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్ట. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ కదండి. చాలా షాక్ అనిపిస్తుంది నాకు ఇలాంటి గ్రేట్ మెన్ చూసినప్పుడు. ఎందుకు నేను ఇలా చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. ఎందుకు ఒక మామూలు వ్యక్తి నిరూపించాడు ఏంటంటే ఒక మామూలు మనిషి, నీలాంటి నాలాంటి మామూలు మనిషి, మన జీవితాన్ని జీవించినట్లు ఆయన కూడా జీవిస్తున్నాడు. బట్ హీ వాస్ క్లోజ్ టు ద లార్డ్, హీ వాక్డ్ విత్ ద లార్డ్. దేవునితో నడిచాడు. అలాంటి భక్తి నిజంగా మనం ఎందుకు అలా భక్తిగా జీవించట్లేదు అని అనేకమైన సార్లు ఆలోచన వస్తూ ఉంటుంది. బ్రదర్స్ సిస్టర్స్, ఈనోక్ రియలీ వాక్డ్ విత్ ద లార్డ్. 2 times చెప్పాడు ఈ ఒక మాటని. ఆదికాండం 5:22 చెప్పాడు, హానోకు మెతుషులాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు అని ఫస్ట్ టైం మళ్ళీ పలికాడు. పలికిన తర్వాత
కుమారులను కుమార్తెలను కనెను అని 23లో మళ్ళీ ఏం రాశాడంటే హానోకు దినములన్నీ 360 ఏళ్ళు అని చెప్తూ 24లో ఏమంటున్నాడు చూడు, హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. 2 times ఇట్ ఈస్ రిటర్న్ దేవునితో నడిచాడు అంటే ఒక స్ట్రెస్ అవుట్ మనకి ఖచ్చితంగా చూపిస్తా ఉన్నాడు. ఏంటంటే ఈనోక్ వాక్డ్ విత్ ద లార్డ్. ఏంటి అసలు దేవునితో నడవటం అంటే? ఈరోజు కొన్ని విషయాలు చూసుకుందాం. గ్రీక్ సెప్ట్యూజియంట్లో మనం చూసినట్లయితే ఈ వాక్ విత్ ద లార్డ్కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమొస్తుందంటే ప్లీజింగ్ గాడ్ అనే మీనింగ్ వస్తుంది. దేవుణ్ణి సంతోషపరిచిన వ్యక్తి అని అర్థమవుతుంటుంది. తెలుగులో కూడా మంచిగా రాశాడు హెబ్రీ గ్రంథంలో, హెబ్రీ 11:5లో విశ్వాసంను బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. ఆయన కొనిపోబడక మునుపు దేవునికి, చూడండి జాగ్రత్తగా, ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాను. దేవునికి ఇష్టుడై ఉండెను. సేమ్ ఇక్కడ ట్రాన్స్లేషన్ బాగుంది. తెలుగులో ఏం రాశాడంటే హీ వాజ్ ప్లీజింగ్ ద లార్డ్. దేవుణ్ణి సంతోషపరుస్తున్న వ్యక్తిగా ఉన్నాడు. ఏంటి దేవునితో నడవటం అంటే? దేవునితో నడవటము అంటే ఏంటంటే దేవుని సంపూర్ణంగా సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి ఏంటంటే దేనొకరిని, ఎవరినొకరిని, మనుషులను లేదంటే స్వకీయమైన మన శరీరాన్ని సంతోషపరచుకున్నటకో దేనికో దానికొరకు నువ్వు ప్రయాసపడతా ఉంటావు. లోకంలో మనుషుల్ని సంతోషపరచాలని ప్రయాసపడతా ఉంటావు, లేదంటే నిన్ను నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు ప్రయాసపడుతుంటావు. కానీ గ్రేట్ మెన్ ఎవరైతున్నారో, ఈయన ఒక మోడల్, మనకి ఒక హీరో. ఈ మోడల్ని, ఈ హీరోని చూసి మనము నేర్చుకోవాలి. భూమి మీద హీరోలను చూసి ఎన్నో రకాలుగా ఈ ఫ్యాషన్స్ ఇవన్నీ లోకం చేస్తూ ఉంటది. కానీ మనకున్న హీరో బైబిల్లో ఉన్నాడు. ఈ హీరో ఎలాంటి హీరో అంటే హీ వాక్డ్ విత్ ద లార్డ్. మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఆయన దేవునితో నడిచిన వ్యక్తి. ఆయన ఏం చేశాడు? నడవటము అంటే ఒక అర్థం ఏంటంటే దేవునికి ఇష్టుడై ఉన్నాడంట. ఓకేనండి, దేవునికి ఇష్టుడై ఉండి సాక్ష్యం పొందాడు. ఇష్టడుగా ఉండి సాక్ష్యం పొందాడంట. బ్రదర్ సిస్టర్స్ అని కంటిన్యూషన్లో యాక్చువల్గా దేవునికి ఇష్టడై ఉండుట ఏంటో అనేది 6th verse హెబ్రీలో చెప్పుకుంటూ వచ్చాడు. దెర్ ఆర్ 3 qualities ఈనోకి ఉన్నది. దేవునికి ఇష్టడై ఉండాలంటే ఒక 3 ప్రాముఖ్యమైన క్వాలిటీస్ మనం గమనించాలి. ఈనోకి ఇవి ఉన్నాయని మనకు అర్థమవుతోంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెబ్రీ 11:6లో చెప్తున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఓకేనండి, జాగ్రత్త గమనించి చూడండి. పైభాగంలోనేమో ఆనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఓకే, నడుస్తూ 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 దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక మనుషులు ఆయనను ఎవరు వెతికినా దొరకలేదు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా, మరణం చూడలేదు. ఈ ఇష్టడుగా ఉండటము అంటే ఏందో కింద చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని అంటున్నాడు. ఏంటి విశ్వాసం లేకుండా అనేది కంటిన్యూ చెప్తే ఏమన్నాడు అంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు. అక్కడ కాపుదాం. ఏమంటున్నాడు తెలుసా అండి? దేవునికి ఇష్టడై ఉండాలి అని అంటే ఎలా జీవించాలి అంటే విశ్వాసంలో జీవించాలి. ఏంటి విశ్వాసం అంటే? అంటే కింద హెబ్రీ అందుకే 11 చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే 11th చాప్టర్లో జాగ్రత్తగా విశ్వాసపు వీరుల గురించి రాశాడు. హీరోస్ ఆఫ్ ద బైబిల్ గురించి రాశాడు. వారిని చూసుకుంటున్నప్పుడు మనకి అర్థమవుతా ఉంటుంది ఎలా వీరు నడుచుకోవాలి. వీళ్ళు ఎలా నడుచుకున్నారంటే తెలుసా అండి, దేవుని యొద్ద వచ్చేవాడు ఆయన ఉన్నాడని. వీరికి ఈయనకున్న ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? హీ బిలీవ్ గాడ్. దేవుని నమ్మాడు. హీ ఈజ్ ద లార్డ్. ఈరోజు చాలా మంది దేవుని నమ్ముతారంటారు, లోకాన్ని కూడా నమ్ముతారు. దేవుని నమ్ముతానంటారు, మూఢనమ్మకాల్ని కూడా నమ్ముతూ ఉంటారు. దేవుని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను అంటారు, నమ్మకానికి క్రియ ఉంటుంది, ఆ క్రియలు వారి జీవితంలో నెరవేర్చదు. దేవుని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అంటారు, ప్రార్థన చేసిన తర్వాత దేవుని అడిగిన తర్వాత మళ్ళీ భయపడతా ఉంటారు. మరి విశ్వాసం ఎక్కడుంది? దేవుని మీద నమ్మకం ఎక్కడుంది? బ్రదర్ సిస్టర్స్, ఈయనొక అట్లాంటి వ్యక్తి కాదండి. ఈయనొక ఏంటి తెలుసా అండి, ఆయన నిజమైన దేవుడు, సజీవుడు. ఆయన యుగయుగములు, ఆయన పరలోక రాజ్యము ఆయనది, మన కోసం. ఈజ్ ద ఓన్లీ గాడ్. ఆయన ఒకే ఒక దేవుడు, భూమి ఆకాశం సృజించిన దేవుడు. ఆయన సంపూర్ణమైన నమ్మకము. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆహాబ్, జెజబెల్, ఏలియా వచ్చి ఎన్ని రకాలుగా బోధించినను ఆహాబు దేవుని నమ్మలేదు. దేవుడు అని తెలుసు పేరు, కానీ ఆశ్రయించలేదు. దేవుని నమ్మలేదు. దేవుని బదులుగా బయలుని నమ్ముకున్నారు, బయలు దేవతని నమ్ముకున్నారు. ఒక ప్రొవైడర్ అని అనుకున్నారు వాళ్ళు. నిజమైన దేవుడు ప్రొవైడర్ అనేది మన
పరలోకపు తండ్రి అని తెలియకుండా ఎంత చెప్తున్న ఏలియా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండి దేవుని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. అందుకే ఆహాబు వంశాన్ని పూర్తిగా నిర్మూలమైనట్టుగా చూస్తున్నాం. పాపం చేసినప్పుడు మనుషులు ఉగ్రతని కొనుక్కుంటారు. చాలా మంది దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు ఈ వ్యక్తిని అని అనొద్దు. ఎప్పుడు కూడా దేవుడు ఎవరిని ఏమి చేయడు, మనుషులే హాని చేసుకుంటారు. ఒక తల్లి ఉంది అనుకొని చెప్తారు ఎలక్ట్రిసిటీతో ఆడొద్దురా అని అంటే, నేను ఆడతా అని కుమారుడు పోయి ఎలక్ట్రిసిటీ వైర్ని పట్టుకున్నాడు అనుకోండి, తప్పక షాక్ కొడుతుంది. ఎవరి మిస్టేక్ అది? తల్లి మిస్టేక్ కాదు, నా తండ్రి మిస్టేక్ కాదు, అది ఒక కుమారుని మిస్టేక్. అదేవిధంగా బండి నడిపేటప్పుడు జాగ్రత్తలు చెప్తారు. బండి కొనిచ్చినప్పుడు జాగ్రత్తగా నడుపు, స్పీడ్గా వెళ్ళొద్దు, కట్లు కొట్టొద్దు, యాక్సిడెంట్లు అయితే బీ కేర్ఫుల్, లైసెన్స్ పెట్టుకో, సీబుక్ పెట్టుకో, హెల్మెట్ పెట్టుకో, అన్ని రకాలైన జాగ్రత్తలు చెప్తాడు. ఎన్ని చెప్పినాను కుమారుడు అన్నిటిని పక్కకు పెట్టేసి ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తే నిజంగానే యాక్సిడెంట్ అయ్యి కాలిరిగినా, తలకు గాయమైనా, ఏమైనా అది ఎవరి ప్రాబ్లము? అది తల్లిదండ్రుల ప్రాబ్లమా? కాదు. అది ఎవరి ప్రాబ్లం అంటే స్వకీయమైన మనుషుడు ప్రాబ్లం. తనకు తాను మాట వినక హాని చేసుకున్నాడు. అలానే నరకాగ్నికి పోయేవారు అందరూ కూడా తనకు తానే హాని చేసుకుంటా ఉన్నారు. భూమి మీద పాపం చేసే వారికి ఉగ్రత వస్తుందని బైబిల్ చెప్తా ఉంది. ఆ ఉగ్రతను పాలుపంచుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు కాదు, మనుష్యుడే పాపంకి కావాల్సిన విత్తనానికి ఫలం పొందుతున్నాడు. అంతే. ఒక విత్తనం నువ్వు ఏది వేసుకుంటావు అదే ఫలం వస్తుంది. మంచి విత్తనాలు చల్లుకుంటే నీకు మంచి పంట కోస్తావు. పాపం అనే విత్తనాన్ని నువ్వు వేసుకుంటే తప్పక పాపానికి కావాల్సిన శిక్ష నువ్వు పొందుకుంటావు. కనుక మంచి విత్తనాలు వేసుకోమని మనకి మనుషుడు ఏది విత్తనో అదే పంటను కోయిను అని లేఖనాలలో ముందే సెలవిస్తూ దేవుడు లేఖనాలు మనకి ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? యూ బీ కేర్ఫుల్, ఐ డోంట్ వాంట్ యూ టు బి లాస్ట్. నువ్వు నశించడం నాకు ఇష్టం లేదు. ఈ లోకరీతిమైన జీవితాన్ని జీవించి నిన్ను నువ్వు హాని చేసుకోవడానికి నేను ఇష్టం లేదు. కనుక నేను నీకు బోధిస్తున్నాను. ఆహాబుకి బోధించాడు, జెజబేల్కి బోధించాడు. ఆహాబు అయితే అగ్నిని చూశాడు పరలోకం నుంచి దిగి రావటం. అర్పణలు అర్పించేటప్పుడు అగ్నిని పరలోకం నుంచి దిగి రావటం చూశాడు. ఆహాబు వర్షం రావటం కూడా చూశాడు. జెజబేలు ఆహాబు ఏలియా వర్షం ఆగమంటే ఆగిపోయిన 3.5 సంవత్సరాలు కూడా ఏలియా దేవుని ద్వారా ఇచ్చిన ఆ ఒక మెసేజ్ కూడా వారికి అర్థమైపోయింది. ఇన్ని తెలిసిన ఆహాబు, దాని తర్వాత జెజబేలు, దేవుడు రాజుగా చేసిన ఆహాబుని ఇశ్రాయేలుకి, నార్త్ కింగ్డమ్కి, ఆయన దేవుని నమ్మలేదు. నిజమైన నమ్మకం అంటే ఏంటి తెలుసా అండి? హీఈస్ ద ఓన్లీ గాడ్ అని నమ్ముతారు. ఆయననే సృష్టికర్త, ఆయన మాటలు వినటమే మనకి ఇంపార్టెంట్ అనే వ్యక్తి దేవుని నమ్ముతూ ఉన్నాడు. బ్రదర్ సిస్టర్స్, ఆశ్చర్యం అనిపిస్తుంది. జెజబేలు నమ్మక తన జీవితాన్ని పాడు చేసుకుని, ఆహాబ్ అయితే వంశాన్ని మొత్తం కూడా చివరికి నాశనం అయిపోయింది. అంతేకాకుండా సౌత్ కింగ్డమ్ లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసింది ఆహాబ్ మూలంగా. ఆహాబు యెహోషాపాతుతో కలిసి వివాహాలు చేసుకొని చివరికి జెజబేల్ కూతురు యూదా గోత్రంలో కూడా జాయిన్ అయినట్టుగా చూస్తున్నాం. తర్వాత యూదా గోత్రంలో కూడా వారు కూడా దేవుని తట్టు విశ్వసించక, దేవుని నమ్మక చివరికి ఉగ్రత పొందుకున్నట్టుగా చూస్తున్నాం. బ్రదర్ సిస్టర్స్, ఈనోక్ వాక్డ్ విత్ ద లార్డ్, కంప్లీట్ గా బిలీవ్ చేశాడు. హీ వాంట్ గాడ్, అంతే. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడే నాకు దేవుడు అని నిలబడిన వ్యక్తి. సెకండ్ క్వాలిటీ మనం చూసుకున్నామండి. ఈయనకున్న రెండో భాగము, ఆయన దేవుని వెతికిన వాడు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. 6వ వచనం, హెబ్రీ 6లో 2 భాగాలు రాశారు. జాగ్రత్త వినండి. 11:6లో 2 భాగాలు రాశారు. ఒకటి, దేవుని యొద్ద వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఓకే, ఉన్నాడని నమ్మకము, ఓకేనా, ఫస్ట్ స్టెప్. ద సెకండ్ స్టెప్ ఏం నేర్పిస్తున్నాడు అంటే, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను. ఓకే, దేవుని వెతికి దేవుని యొక్క నీతి క్రియలు చేసే వారికి ఒక ఫలం వస్తుంది అనే ఆ నమ్మకం, ఆ వెతకటం అనేది కూడా రెండో భాగంగా ఉన్నది. ఈ యొక్క మంచి పని చేస్తే నాకు రివార్డ్ తప్పదు. ఈరోజు చాలా మంది కానుకలు ఎందుకు సరిగయ్యారు? దే డోంట్ బిలీవ్. హెబ్రీ 11:6 వాళ్ళ జీవితంలో నెరవేర్చట్లేదు. నేను ఈరోజు ఒక 2 ఇస్తే దేవుడు రేపు 4 ఇస్తాడు అనే ఆ రివార్డ్ గురించి నమ్మకం లేదు. ఈరోజు హెల్ప్ చేయలేని వ్యక్తులు ఉంటారు, చేయగలిగి కూడా. కారణం ఎందుకు? వారు నమ్మరు ఏంటంటే గాడ్ ఈజ్ అ రివార్డర్. ప్రతి మంచి క్రియకి ఒక రివార్డ్ దొరుకుతుందని నమ్మకం లేదు చాలా మందికి. ఈనోకు అట్లాంటి వ్యక్తి కాదు. ఈనోకు దేవునితో నడిచాడు అంటే, దేవుని సంతోషపరిచారంటే హెబ్రీ 6లో ఉన్న ఈ 2 భాగాలు ఆయన జీవితంలో నెరవేర్పు జరిగినట్లే.
రివార్డ్ గురించి మాట్లాడుతూ దావీదు సొలొమోన్ కథే చెప్తాడు. 1 దినవృత్తాంతములు 28:9 ఏం చెప్తాడు తెలుసా? సొలొమోన్ జాగ్రత్తగా వెతుకు దేవుణ్ణి, వదిలినవంటే దేవుడు కూడా నేను వదిలేయాల్సి వస్తుంది, నువ్వు వెతుకుతే నీకు బహుమానం తప్పక ఉంటది అని దావీదు సొలొమోన్కి చివరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చెప్పినట్టుగా చూస్తున్నాం. కీర్తన 119:10 కూడా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగిపోనీయకము. ఏమంటున్నాడు తెలుసా? పూర్ణ హృదయంతో నేను వెతుకుతున్నాను, నన్ను తప్పుపోకుండా నన్ను కాపాడదేవా. కీర్తన 119 వాక్యాన్ని నేను వెతుకుతున్నానని చెప్తున్నాడు. దేవుని వెతకటం అనేది భాగాలుగా మనం చూసుకుంటే, ఒకటి వాక్యాన్ని వెతుకుతున్నాడు, నీతిని నెరవేర్చడానికి వెతుకుతున్నాడు. సామెతల గ్రంథం 8:17 చూస్తే నన్ను ప్రేమించువారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఏమంటున్నాడు చూసారండి? ఇక్కడ ప్రేమను వెతుకుతూ, దేవుని ప్రేమిస్తూ వెతుకుతూ ఉన్నాడు, ఇక్కడ వాక్యాన్ని వెతుకుతున్నాడు, ఇక్కడ ప్రేమిస్తూ వెతుకుతున్నాడు. ఈరోజు లేఖనాలు చాలా మంది బైబిల్ కంప్లీట్ చేసావా అంటే చాలా మంది ఇంకా చేయలేదు అని ఇంకా దాని ఏజ్ అయిపోతుంటది, కనుచూపు కూడా వీక్ అయిపోతుంటది, కానీ బైబిల్ మాత్రం కంప్లీట్ కాదు వారి జీవితాలలో. ఒక నార్మల్ లైఫ్ నుంచి వారికి పూర్తిగా మంచి చూపు ఉన్నప్పుడు సరిగా చదవరు, తర్వాత ఎంత చదవాలనుకున్నా చదవలేని పరిస్థితి వచ్చినప్పుడు నేను చదవాలని అనుకుంటారు. యు నో వై? బికాస్ దే డోంట్ బిలీవ్ దట్ దేర్ ఇస్ అ రివార్డ్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేర్ ఇస్ అ రివార్డ్ లవింగ్ ద లార్డ్. ప్రేమించుట అనేది ఒక బహుమానాన్ని అని వారు అర్థం చేసుకోరు. 18వ వచనం ఏమంటున్నారు? ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. దేవుని దగ్గర ఏముందంట? ఐశ్వర్యము ఘనతను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది అని ఇన్ని విధాలుగా చెప్తూ నన్ను వెతకమని దేవుడు చెప్తుంటే చాలా మంది ఇంకా వెతకరు. 29:13 కూడా సర్చ్ మీ అని అన్నాడు. వెతుకువారు ధన్యులండి. కీర్తనలు 58:11 నీతిని వెతకమంటున్నాడు. సామెతల గ్రంథం 11:18 భక్తిహీనుల సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఇలా నీతిని వెతుకువాడు శాశ్వతమైన బహుమానము వాడికి దొరుకుతుందంట. బ్రదర్ సిస్టర్స్, ఈ బహుమతిని చాలా మంది తెలుసుకోక దేవుని విడిచి తిరుగుతూ ఉంటారు. వేర్ ఈజ్ యువర్ సర్చ్? ఎవరిని వెతుకుతున్నావు? ధన సంపాదన కోసం వెతుకుతున్నావా? లోకంలో నువ్వు ఏదో సొంతగా ఘనత పొందాలని వెతుకుతున్నావా? మనుషుల మెప్పుని కోసం వెతుకుతున్నావా? దేనొక దాన్ని వెతుకుతున్నావు. దేనికోసం వెతుకుతున్నావు? బైబిల్ చెప్తుంది దేవుని వెతుకు. ఈనోక్ లో ఉన్న సెకండ్ క్వాలిటీ అకార్డింగ్ టు హెబ్రీ ఏంటి తెలుసా అండి? 5లో ఈనోక్ గురించి మాట్లాడుతూ వెంటనే 6వ వచనంలో దేవుని నమ్మాడు, ఆయనను వెతుకు వారికి బహుమతి ఇస్తాడని నమ్మాడు. అంటే హీ వాస్ సర్చింగ్ గాడ్, ఇంకేది వెతకలేదండి. ఓకేనా అండి? 3వ పాయింట్ ఏంటి తెలుసా అండి? ప్రకటన చెప్తుంది దేవునితో నడిచిన వారంట తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. సార్దీస్లో ఉన్న సంఘంలో ఉన్న కొంతమంది 3వ అధ్యాయంలో చూస్తాం ప్రకటనలో, వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. అంటే దే వాక్డ్ విత్ ద లార్డ్ అంట. తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే సిన్లెస్ లైఫ్, పాపం లేని జీవితం. యునో దట్ ఈస్ కాల్డ్ ప్యూరిటీ, ఒక సత్యమైన జీవితం. ఈనోకుకి సత్యమైన జీవితం కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆయన తాగుబోతుతనం ఆయన ముందు పెట్టినా తాగడండి, ఎందుకంటే అపవిత్రం చేసుకోవడం. ఇటు శారీరకంగా అపవిత్రం చేసుకోవడం, హృదయపూర్వకంగా కూడా ఎలాంటి 2 రకాలుగా పాపం ఉంటుంది. శారీరకమైన పాపము, ఒకటి హృదయంలో జరిగే పాపం. నో అడల్టరీ. యోసేపు పారిపోయినట్టుగా ఆయన పారిపోయే వ్యక్తి. విగ్రహారాధన లేదు, కామకత్వం ఉండదు, లోకరీతి ధనాపేక్ష ఉండొచ్చు, ఇంక ఏదైనా సరే ఆయనని ఏలనీయదు. ఒక ప్యూర్ లైఫ్ అనేది ఈయనొక నడిచిన వ్యక్తి అని మనకు తెలుస్తూ ఉంది. లోన జరిగే కుళ్ళుబోతుతనము, కక్షలు, పగలు, గర్వము ఇలాంటి ఆయన లోపల కనిపించదు. ఎందుకంటే ఈనోకు ఒక ప్యూర్ వస్త్రం ధరించుకున్నాడు. అట్లాంటి వారితో దేవుడు నడుస్తాడట. సో ఈనోక్ 300 years వాజ్ వాకింగ్ విత్ ద లార్డ్. అంటే 3 క్వాలిటీస్ ఆయన లోపల కనిపిస్తుంది. 4వ బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటి తెలుసా అండి? హీఈస్ ఎ ప్రీచర్ ఆల్సో. ఆయన బోధించాడు కూడా, దేవుని రాకడ గురించి బోధించాడు. యూదా 14లో చూస్తాము. ఆశ్చర్యం ఏంటంటే ఈనోకు ఉన్న కాలంలోనే పాపం మొదలైపోయింది ఆల్రెడీ. అంత ఘోరమైన పాపము పెరుగుతూ ఉండగా ఈనోకు వాళ్ళకు బోధిస్తూ వచ్చాడు. యూదాలో మనం చూస్తున్నాము, ఈనోకు గురించి సాక్ష్యం ఇస్తూ యూదాలో చెప్తా ఉన్నాడు. ఈనోకు అప్పుడు వార్నింగ్ ఇచ్చాడు, ఆ కాలం మనుషులకి వార్నింగ్ ఇచ్చాడు. దేవుడు ఒక రాకడ రాబోతుందని చెప్తా ఉన్నాడు. అయినా నోవా కాలం దాకా వారు ఘోరంగా పాపం చేస్తూ ఉన్నాడు. ఈనోకు బతికిన 365 సంవత్సరాలు ఆల్రెడీ ఆయన సరౌండింగ్స్ అంతా కూడా ఘోరమైన పాపపు
వ్యక్తులతో నిండి ఉన్న పరిస్థితి ఉండే, అయినను వాళ్ళలో ఈనోకు జాగ్రత్తగా దేవునితో నడిచాడు, చివరికి బోధించాడు కూడా. నీకు నీతి మంచి తెలిస్తే ఒకరు నశించటం నీకు ఇష్టం ఉండదు. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెన్ యూ హ్యావ్ ఎ డిజైర్, ఒక ఆశ ఉంటుంది, పలాని వ్యక్తి నా స్నేహితుడు, నా కుటుంబీకులు, లేదంటే పలాని ఊరి వారు రక్షణ పొందాలి, నరకంలో పోవటం నాకు ఇష్టం లేదు అనే తలంపు నీకు అనిపిస్తే యు ఆర్ ఇన్ ఎ రైట్ పాత్. కానీ ఎవరెక్కడైనా పోని అరే పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే నువ్వు ఎవరికి బోధించలేవు. బోధించడం అంటే కేవలం బైబిల్ తీసుకొని సంఘాలలో బోధించడమే కాదు, ఇంట్లో బోధించుకోవచ్చు. నువ్వు నా ఇల్లు దేవుని యొక్క ఆలయంగా మారిపోవాలి, నా కుటుంబంతో పాటు నేను బోధిస్తూ వారిని ఒక మంచి దేవుడిచ్చిన ఫ్యామిలీని నేను భయభక్తులు నడిపించుకోవాలి అని కొర్నేలికి ఉన్నట్లాంటి తలంపు కలిగి ఉండాలి. బ్రదర్స్ సిస్టర్స్, మెతుషులా మంచివాడు అంటే తండ్రి ఏనోకి ఎంత నేర్పించుంటాడో. దావీద్ సొలొమోన్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పుకుంటూ వచ్చాడు. అలానే ఈనోకు కూడా ఎంతమందికి బోధించాడో, ఇంట్లోనే కాదు అందరికి బోధిస్తూ వచ్చాడు. ఒకటి, ఆయన దేవుని నమ్మాడు, రెండోదిగా ఆయనను వెతికాడు, మూడోదిగా ఆయన వస్త్రాలని తెల్ల వస్త్రాలుగా ఉంచుకున్నాడు, నాలుగోదిగా ఏంటంటే హీ ఆల్సో ప్రీచ్డ్, ఆయన వార్నింగ్ మెసేజెస్ ప్రజలకు ఇచ్చినట్టుగా చూస్తున్నాము. జూడ్ 14లో మనం చూస్తాం. చివరిగా నేను ఒకటి చెప్పి ముగిచ్చేస్తాను. వాట్ ఈజ్ యువర్ లైఫ్, వేర్ ఈజ్ యువర్ హార్ట్? నువ్వు దేవునితో నడుస్తున్నావా? ఎందుకు ఇవన్నీ మనకి దేవుడు విలేఖనాలలో బోధిస్తున్నాడు? ఎందుకంటే భూమిలో ఉన్న కొంచెం లైఫ్ దేవునితో నడవటానికి మనకి ఇచ్చిన భాగ్యము. ఈనోకు దేవునితో నడవగలిగిందంటే మనం కూడా ఈరోజు దేవునితో నడవగలము. సో ఆర్ వి రియలీ వాకింగ్ విత్ ద లార్డ్ అనే ప్రశ్న వేసుకోవాలి. ఇఫ్ నాట్, మనం ఏం చేయాలి? ఒకవేళ అలా నడవట్లేదంటే ఉన్న కొంచెం లైఫ్ ఒకసారి ఆలోచన చేయండి. ఒక గ్రేట్ రివార్డ్ నీ కోసం సిద్ధపాటు చేయబడింది. నేను దేవుని కోసం జీవిస్తానే నిజంగా నువ్వు తీర్మానం చేసుకోవాలి, మారు మనసు పొందాలి. మనుషుల వెనుక పరిగెత్తే పరిస్థితి ఉందేమో, వాటిని మానేసి దేవునితోటి తిరగటము, దేవుణ్ణి వెతకటము, దేవునితో నడవటము, నీతిని నెరవేర్చడం అనేది నేర్చుకోవాలి. లేకపోతే ఈ ఉన్న ఒక్క అవకాశం కూడా పోగొట్టుకుంటావు. వన్స్ టు డై, అంతే. మరణం ఒకేసారి వస్తుంది, జీవం ఒకేసారి వస్తుంది. పుట్టావు ఒకేసారి, అదేవిధంగా మరణం కూడా ఒకేసారి. వన్ లైఫ్, వన్ డెత్. అదేవిధంగా పనిష్మెంట్ ఈస్ ఫర్ ఇటర్నల్ ఇఫ్ యు దేవునితో సరిలేకపోతే. నువ్వు దేవుని వెతుకుతున్నావా? దేవుని వెతకటం అంటే ఆయన ఆజ్ఞల్ని వెతకటం. కొంతమంది ఉంటారు, వెతికి 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 దేవునికి ఇష్టం ఉన్నది నేను చేస్తాను, ఆయన ఆజ్ఞలు వెతికి నెరవేరుస్తారు. అలాంటి వ్యక్తిగా ఉన్నావా? లేదంటే ఇంకా పాపంలో జీవిస్తున్నావా? ఇఫ్ యు ఆర్ సిన్నింగ్, నువ్వు దేవుని వెతకట్లేదు, నీ దురాశలు నెరవేర్చుకోవటానికే నీ టైం వేస్ట్ చేస్తున్నావు. మంచి క్రియలు చేయటం ద్వారా నాకు బహుమతి వస్తుంది అనే విశ్వాసం నీకున్నదా? ప్యూరిటీ అనే డ్రెస్ నువ్వు వేసుకొని ఉన్నావా? నువ్వు నిజంగా నువ్వు బోధించుకుంటున్నావా? నీ ఇంట్లో ఉండొచ్చు, నీ స్నేహితులకు ఉండొచ్చు, నీ ఆఫీస్లో ఉండొచ్చు. ఒకరు తప్పు మార్గంలో వెళ్తుంటే వారికి బోధిస్తున్నావా? సత్యాన్ని నువ్వు చెప్తున్నావా? నరకం ఉంది, పరలోక రాజ్యం ఉందని చెప్తున్నావా? యేసుప్రభు గొప్ప త్యాగం చేశాడు. నిజంగా యేసుప్రభు భూమి మీదకి రాకపోతే మనం అందరం కూడా నరకాగ్లో పడాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించిండు కనుక భూమి మీదకి యేసుప్రభు రావాల్సి వచ్చింది, తన కుమారుని పంపాడు. మనందరి కోసము మొదటి ఆదాము ద్వారా వచ్చిన శాపాన్ని, నరకాన్ని లో నుంచి తప్పించుటకు మన పాపాలకు ఒక చెల్లించాడు. ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాడు పరిశుద్ధపరచబడాలి. యేసు ప్రభు సిలువలో రక్తం కార్చి మనందరిని కడిగేశాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేసేసాడు, ఒక మార్గం తెరిచేశాడు. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో, ఈనోక్లో మొదటి అధ్యాయం, హూ బిలీవ్స్ ఇన్ గాడ్, ఆయన బిలీవ్డ్ ఇన్ గాడ్, ఆయన దేవుని నమ్మాడు. అలానే నువ్వు కూడా యేసు ప్రభుని దేవుడి కుమారుడిని నమ్మి బాప్టిజమం ద్వారా నీ పాపాలు కడిగేసుకున్నప్పుడు నీకు కూడా పరలోక రాజ్యం అనే బహుమానము దక్కుతుంది. క్రియలేని విశ్వాసం వేస్ట్. నేను విశ్వసిస్తున్నా యేసు ప్రభు దేవుడి కుమారుడని నేను వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అంటే క్రియలు లేకపోతే అంతా వేస్ట్. విశ్వాసం అంటేనే విధేయత, విశ్వాసం అంటేనే విధేయత. ఫెయిత్ఫుల్నెస్, ఫ్రూట్ఫుల్నెస్, మూడు విషయాలండి. ఈ మూడు విషయాలు ఎప్పుడు తెలుసుకోవాలి? ఫెయిత్ఫుల్నెస్, ఒకటి నమ్ముతున్నావు, నమ్మకంగా జీవిస్తున్నావు, దాని తర్వాత ఫలం ఇచ్చే వ్యక్తిగా జీవిస్తున్నావు. సో ఈ మూడు విషయాలు ఫెయిత్ లో ఉన్నది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే హీఈస్ ద ఓన్లీ గాడ్ అని నువ్వు నమ్ముతున్నావు. రెండోది ఏంటంటే బికాస్ హీఈస్ అ గాడ్, ఆయన మాటల్ని, ఆజ్ఞల్ని పాటిస్తా. ఒకవేళ నువ్వు ఆజ్ఞలు పాటించట్లేదంటే యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ గాడ్ ఈజ్ ఓన్లీ గాడ్. ఈ ఫ్రూట్ఫుల్నెస్, ఫెయిత్ఫుల్నెస్ అనేది లేకపోతే నెక్స్ట్ నీకు ఫ్రూట్ఫుల్నెస్ అనేది నీకు దక్కదు. బ్రదర్స్ సిస్టర్స్, ఏదేమైనా సరే ఈరోజు దేవుడు ఎందుకు వాక్యం వినిపించాడంటే
ఒకటే ఒక కారణం, హీ లవ్స్ యూ సో మచ్, హీ వాంట్స్ యూ టు వాక్ యాజ్ ఈనోక్ వాక్ విత్ ద లార్డ్. 300 సంవత్సరాలు అంటే నిజంగా కొంతమంది ఉంటారు రక్షణ పొందంగానే కొత్తలో బాగా చక్కగా దేవునితో నడుస్తారు, మళ్ళీ బ్యాక్ స్లైడ్ అయిపోతారు. ఒక 2-3 ఇయర్స్ అయిపోగానే నిలువెచ్చిన స్థితి వచ్చేసి దేవుని వదిలేసి తిరుగుతుంటారు. పౌలుతో నడిచిన వ్యక్తి లోకాన్ని చూసి లోకంలో పడిపోయినాడు. తర్వాత ఆయనతో పాటు నడిచిన వ్యక్తి కొన్ని దినాలు అయిపోయిన తర్వాత అరే ఇదంటే ఏంటి అని చెప్పి, ఈ శ్రమలు ఏంటి ఇవన్నీ అనుకొని పౌలునే వదిలేశాడు. అలాంటి వ్యక్తులుగా కొంతమంది బ్యాక్ స్లైడర్స్ ఉంటారు. బ్రదర్ సిస్టర్స్, నీకు ఆప్షన్ ఒకటే, వాక్ విత్ ద లార్డ్ అండ్ గో టు హెవెన్. ఇఫ్ యు డు నాట్ వాక్ విత్ ద లార్డ్, దెన్ దెర్ ఇస్ అ లేక్ ఆఫ్ ఫైర్ వెయిటింగ్ ఫర్ యూ. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డై టుడే? ఏమవుతుందండి ఈ రాత్రి నువ్వు చనిపోతే? ఇదే రోజు నీ చివరి మాటనేమో, ఎవరికి తెలుసు. దేవుడు నీ పాపాన్ని వదలమని చెప్పి ఈ రోజే నీకు చివరి మాటగా చెప్తున్నాడేమో. హూ నోస్ హౌ లాంగ్ వి విల్ లివ్, మనకు తెలీదు. అసలే చెడు దినాల్లో ఉన్నాం కనుక ప్రతిదినము సద్వినియోగం చేసుకుంటూ ఈయనను ఒక మోడల్గా పెట్టుకొని ఈనోక్ని దేవుని కోసం జీవిస్తాం. మన నోటిని భద్రం చేసుకుందాం, మన హృదయాన్ని భద్రం చేసుకుందాం. దేవునికి ఏది ఇష్టం లేదో దాన్ని పక్కకు తీసేద్దాం. దేవునికి ఏది ఇష్టమో అది నెరవేరుస్తున్నప్పుడు ఒక రివార్డ్ నేను పొందుకుంటా అనే బహుమానం కోసము ప్రయాసపడదాం. అలాంటి జీవితమే నిజంగా దేవుని సంతోషపరిచే జీవితం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నాయన మరి క్లుప్తంగా ఈనోకు గురించి మేము ధ్యానం చేయడానికి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. కేవలం ధ్యానం చేసే వ్యక్తులుగా కాదు, వినే వ్యక్తులుగా కాదు, చేసే వ్యక్తులుగా చేయి తండ్రి. హెల్ప్ అస్ టు వాక్ లైక్ ఈనోక్. నాయన ఒక మంచి మోడల్ మాకు ఇచ్చావు. ఆయనతో మేము పోల్చుకుంటే మేము ఎక్కడో ఉన్నాం తండ్రి. ఆయన 300 సంవత్సరాలు నీతో నడిచాడు. మేమైతే మాకున్న కొంచెం లైఫ్లోనే ఎన్నోసార్లు తప్పిపోతున్నాం. దయచేసి క్షమించిన ఆయన. జ్ఞానం ఈ తండ్రి మాకు. అలాంటి ఈనోక్ లాంటి హృదయం మాకు ఇయ్యు. ఈనోక్ లాంటి తలంపులు ఇచ్చి నీతో నడువునట్లుగా సహాయపడతామని ఈ వాక్యం విన బిడ్డలందరినీ దీవించు తండ్రి. ఈ విత్తనము 30 60 100 ఫలింపజేయ తండ్రి. అంతేకాకుండా విన బిడ్డలని ప్రతిఫలం నువ్వు తప్పక ఇస్తావు నమ్ముచున్నాం. మారు మనసు పొందిన బిడ్డలని ఆశీర్వదించు తండ్రి. నాయన దుష్టుడు ఈ విత్తనాన్ని ఎత్తకపోకుండా కాపాడతావని యేసు ప్రభు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.